ఉస్తాద్ భగత్ సింగ్ అఖండ 2 ఈ రెండు సినిమాలకు మధ్య ఒకే రకమైన కొన్ని పోలికలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏమో రావాల్సిన డేట్ కంటే ముందే రిలీజ్ అయింది. మార్చి నెలాఖరుకు రావాల్సిన సినిమాను టాక్సిక్ సినిమా వాయిదా పట్టడం వల్ల ఉగాదికే తీసుకొచ్చారు. ఇక అఖండ 2 సినిమా ఏమో రావాల్సిన డేట్ కంటే వారం రోజులు ఆలస్యంగా రిలీజ్ అయింది. ఆఖరి నిమిషంలో పోస్ట్పోన్ అయ్యి ఆ తర్వాత కూడా సినిమా విడుదల తేదీ విషయంలో అభిమానులను టెన్షన్ పెట్టి మరీ చివరకు ఎట్టకేలకు వారం రోజుల తర్వాత రిలీజ్ అయింది. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పర్లేదనే టాకే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందనే టాకే వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా కంటే చాలా బెటర్గానే ఈ సినిమా ఉందంటూ టాక్ వచ్చింది. ఇక బాలయ్య అఖండ 2 సినిమాకు కూడా సేమ్ టు సేమ్ ఇదే రకమైన టాకే వచ్చింది. బాగుంది, పర్లేదు, చూడొచ్చు అన్న టాకే జనాల నుంచి వినిపించింది. కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్లు మాత్రం ఈ రెండు సినిమాలకు ఒకేలా ఉన్నాయి. ఎస్, బాలయ్య అఖండ 2 సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా కమర్షియల్ ఫ్లాప్గా మిగలపోతుంది. అంతేకాదు మరో పోలిక కూడా ఈ రెండు సినిమాలకు ఉందండోయ్. బోయపాటి బాలయ్య గారిది హిట్ కాంబినేషన్, హ్యాట్రిక్ కాంబినేషన్. 1కి 3 సినిమాలు వీళ్ళిద్దరే కాంబినేషన్లో వచ్చాయి, బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈసారి కూడా మరో బ్లాక్ బాస్టర్ హిట్ను ఇద్దామని ఇద్దరూ కలిసారులే. కానీ అఖండ 2 సినిమా మాత్రం వీళ్ళ అంచనాలనే కాదు, అభిమానుల అంచనాలను కూడా తలకిందులు చేసేసింది. ఇక సేమ్ సీన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలోనూ రిపీట్ అయింది. హరీష్ శంకర్ గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి సినిమాను తీస్తున్నారంటేనే అభిమానులకు గబ్బర్ సింగ్ రోజులు గుర్తొచ్చాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే ఉంచారు. సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ కాకపోయినా సరే తెర మీద మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజ్ హిట్ దక్కడం ఖాయమని కూడా ఆశించారు. కానీ కట్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చారు. ఒకప్పుడు రీమేకులు వద్దంటూ పవన్ ఫ్యాన్స్ ట్వీట్లను పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అయ్యే సందర్భమే వస్తే కనుక హరీష్ శంకర్తో సినిమా వద్దంటూ తప్పకుండా పవన్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు రావడం పక్కా. రెండు సినిమాల మధ్య ఉన్న పోలికల సంగతిని కాసేపు పక్కన పెడితే వీటికి వచ్చిన కలెక్షన్ లెక్కలను చూస్తుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. అసలు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాలకు పెట్టిందెంత, ఫైనల్గా వచ్చిందెంత, ఎవరి సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ నష్టం వస్తుందన్న విషయాలు తెలిస్తే సినీ ప్రియులంతా విస్తుపోవటం ఖాయం. ముందుగా అఖండ 2 సినిమాకు వచ్చిన కలెక్షన్లు ప్లస్ నష్టాల లెక్కల గురించి చెప్పుకుందాం. అఖండ 2 సినిమాకు సినీ జనాల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చిన మాట నిజమే. కానీ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల విషయంలో మాత్రం చాలా అద్భుతాలే జరిగాయని చెప్పవచ్చు. నిజానికి బాలయ్య సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా రెండో రోజే ఆయా సినిమాల కలెక్షన్లు పడిపోతాయి. మొదటి వీకెండ్ తర్వాత బాలయ్య ఫ్లాప్ సినిమాలకు పెద్దగా కలెక్షన్లే రావు కూడా. కానీ అఖండ 2 సినిమా విషయంలో మాత్రం ఊహించని మ్యాజికే జరిగిందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 10 రోజుల వరకు అంటే సెకండ్ వీకెండ్ వరకు కూడా అఖండ 2 సినిమాకు ₹1,00,00,000 పైగానే ప్రతిరోజు కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలు చూస్తే 10 రోజుల పాటు ప్రతిరోజు దాదాపుగా ₹1,50,00,000 పైగానే ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం. ఇక అఖండ 2 సినిమాకు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం. నైజాం ఏరియాలో అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹20,50,00,000 పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సినిమాకు ఇదే తెలంగాణ జిల్లాలో అక్షరాల ₹20,10,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే నైజాం ఏరియాలో అఖండ 2 సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల ₹40,00,000 నష్టం వచ్చిందనమాట. ఇక రాయలసీమలో అఖండ 2 సినిమాను 20 కోట్లు పెట్టుకుంటే టోటల్గా లాంగ్ రన్లో ఈ సినిమాకు వచ్చింది కేవలం ₹12,35,00,000 మాత్రమే. అంటే రాయలసీమలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ₹7,65,00,000 నష్టం వచ్చిందనమాట. ఇక ఉత్తరాంధ్రలో ₹11 కోట్ల పెట్టి అఖండ 2 సినిమా అనుకుంటే టోటల్గా ₹5,80,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ₹5,20,00,000 నష్టం వచ్చిందనమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అఖండ 2 సినిమాకు ₹7,20,00,000 పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు టోటల్గా ₹4,45,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల ₹2,75,00,000 నష్టం వచ్చిందన్నమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 5 కోట్ల పెట్టుబడి పెడితే టోటల్గా ఈ సినిమాకు ఈ ఏరియాలో ₹3,53,00,000 కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలో ఈ సినిమా అనుకున్న వాళ్లకు అక్షరాల ₹1,47,00,000 నష్టం వచ్చిందన్నమాట. ఇక గుంటూరులో ఈ సినిమాకు 8 కోట్ల పెట్టుబడి పెడితే
టోటల్గా ఈ సినిమాకు వచ్చింది మాత్రం 5,65,00,000 రూపాయలు మాత్రమే. అంటే గుంటూరులో బాలయ్య సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 2,35,00,000 రూపాయల నష్టం వచ్చిందన్నమాట. ఇక కృష్ణా జిల్లాలో బాలయ్య సినిమాకు 5,20,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు టోటల్గా 3,84,00,000 రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమాకు అక్షరాల 1,36,00,000 రూపాయల నష్టం వచ్చిందన్నమాట. ఇక నెల్లూరులో ఈ సినిమాకు 3,60,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఫైనల్గా ఈ సినిమాకు 2,84,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే నెల్లూరులో బాలయ్య సినిమాను కొన్న వాళ్ళకు అక్షరాల 76,00,000 రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు 10 కోట్ల పెట్టుబడి పెడితే లాంగ్ రన్లో టోటల్గా 7,10,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలో దాదాపుగా 3 కోట్ల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక ఓవర్సీస్లో బాలయ్య సినిమాకు 12,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే టోటల్గా ఓవర్సీస్లో 5,50,00,000 రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 7 కోట్ల నష్టం వచ్చినట్టు లెక్క. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 103 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 104 కోట్లు రావాలన్నది టార్గెట్. కానీ బాలయ్య సినిమాకు ఫైనల్గా 71,16,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అలాగే 135 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 33 కోట్ల రూపాయల నష్టం వచ్చిందనమాట. అంటే బాలయ్య అఖండ 2 సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం అక్షరాల 33 కోట్ల రూపాయలే అనమాట. ఇక పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్ లెక్కలను చూద్దాం. బాలయ్య అఖండ 2 సినిమాకు 10 రోజుల పాటు కనీసం 1,00,00,000 రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చాయి కదా. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మాత్రం కేవలం 4 రోజులు మాత్రమే 1 కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. 5 రోజు సోమవారం నుంచి ఈ సినిమాకు 1 కోటి రూపాయల లోపే కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం. 2026 సంవత్సరం మార్చి 31వ తారీఖుతో ఈ సినిమా విడుదలయ్యి అక్షరాల 12 రోజులు పూర్తయింది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రతిరోజు కనీసం 20 లక్షల రూపాయల కలెక్షన్లు కూడా రావడం లేదన్నది వాస్తవం. అంటే థియేటర్ల ఖర్చులకు కూడా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లు సరిపోవడం లేదనమాట. ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాకు థియేటర్ల రన్ దాదాపుగా ముగిసినట్టు లెక్క. లాంగ్ రన్లో అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు కనీసం 2 కోట్ల రూపాయలను కూడా రాబట్టలేకపోవచ్చు. ఆ సంగతిని పక్కన పెడితే ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలను చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 46 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఇప్పటివరకు 15,88,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఇంకా 30,12,00,000 రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. లాంగ్ రన్లో మరో 12 లక్షల రూపాయల కలెక్షన్లు ఈ ఏరియాలో వస్తాయని అనుకున్నా టోటల్గా 30 కోట్ల నష్టం మాత్రం నైజాం ఏరియాలో ఈ సినిమాకు రావటం పక్కా. ఇక సీడెడ్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటి వరకు వచ్చింది కేవలం 6,95,00,000 రూపాయలు మాత్రమే. అంటే సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు ఇంకా 8,05,00,000 రూపాయలు రావాల్సి ఉంది. లాంగ్ రన్లో అతి కష్టం మీద ఈ సినిమాకు మరో 20 లక్షలు ఇక్కడ నుంచి వస్తాయని అనుకున్నా టోటల్గా ఈ ఏరియాలో 7,80,00,000 నుంచి 8 కోట్ల రూపాయల లోపు నష్టాలు రావడం పక్కా. ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏరియాలన్నీ కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ ఏరియాలో ఇప్పటివరకు అంటే ఉత్తరాంధ్రలో 12 రోజుల్లో కలిపి 6,41,00,000, తూర్పుగోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,50,00,000 రూపాయలు, గుంటూరులో 4,09,00,000, కృష్ణా జిల్లాలో 3,93,00,000, నెల్లూరులో 1,74,00,000 రూపాయల కలెక్షన్లు 12 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వచ్చాయి. అంటే ఈ ఏరియాలన్నింటిలో కలిపి ఈ సినిమాకు అక్షరాల 12 రోజుల్లో 24,68,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. అంటే 52 కోట్లు రావాల్సిన చోట కేవలం 24,68,00,000 వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 27 కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని అన్ని ఏరియాలో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో ఈ సినిమాకు 12 రోజుల్లో 3,49,00,000 రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 3.5 కోట్ల రూపాయల నష్టం రావటం పక్కా. ఇక ఓవర్సీస్లో పవన్ సినిమాకు 12 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటి వరకు 3,94,00,000 రూపాయలే వచ్చాయి. అంటే ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు నష్టాలు రావటం గ్యారంటీ. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 132 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 133 కోట్లు రావాలన్నది టార్గెట్. కానీ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 12 రోజుల్లో కేవలం 54,94,00,000 రూపాయల షేర్ కలెక్షన్లే వచ్చాయి.
95 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలంటే 78,6,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది. లాంగ్ రన్లో ఈ సినిమాకు మరో 2 కోట్ల రూపాయలు అతి కష్టం మీద వస్తాయని అనుకున్నా టోటల్గా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు 76 కోట్ల రూపాయల నష్టం రావటం గ్యారంటీ. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్ల లెక్కలు. టోటల్గా చూసుకుంటే బాలయ్య సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో 71,16,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. తద్వారా నష్టాలు మాత్రం కేవలం 33 కోట్ల రేంజ్లోనే ఆగిపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మాత్రం లాంగ్ రన్లో 57 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 76 కోట్ల రూపాయల నష్టాలు రాబోతున్నాయి. అంటే బాలయ్య అఖండ 2 సినిమా కంటే కూడా దాదాపుగా 43 కోట్ల రూపాయల నష్టం ఎక్కువగా రాబోతుందన్నమాట. అయితే సరైన కంటెంట్ ఉంటే మాత్రం కనీసం ఫ్యాన్స్ను సంతృప్తిపరిచేలా కథాకథనాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఈ పరిస్థితి రాదన్నది కూడా వాస్తవం. ఈ రేంజ్లో నష్టాలు కూడా అస్సలు రావన్నది కూడా వాస్తవం. ఇదండి అఖండ 2 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కలెక్షన్ల లెక్కల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.